guys, welcome to my channel Srinivani Official. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే మా అమ్మ ఇంటికి వచ్చాను. ఇవాళంతా ఏం చేస్తాను ఈరోజు వ్లాగ్ అది మిస్ అవ్వకుండా చూసేయండి. ఫెస్టివల్కి మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. అమ్మ, నేను, డాడీ, తమ్ముడు, మా పాప అందరం వెళ్ళాము దేవుడికి. సంక్రాంతి అంటే పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కదా. మా అమ్మ, మా తాతయ్య, మా పెద్దమ్మాయ, మా చిన్నమ్మాయి అందరికీ బట్టలు పెట్టుకొని పప్పు చికెన్ చారుతో లంచ్ అయితే చేస్తాము అందరం కలిసి. ఈవినింగ్ అయ్యేసరికి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సంక్రాంతి రోజు అయితే అసలు ఎక్కడికి వెళ్ళి జస్ట్ మా అక్క ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో అలా టైం స్పెండ్ చేసాము సంక్రాంతి రోజు. నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఇల్లు అది బాగుంది. ఫస్ట్ టైం నేను వెళ్ళడం, అందుకే మొత్తం అంతా నేను వీడియో షూట్ చేశాను. నెక్స్ట్ అయితే కనుమ రోజు నేను ఈవినింగ్ ఏయూ దగ్గరికి అయితే వెళ్ళాను. ఏయూలో ఎగ్జిబిషన్లా ఉంది, బాగుంది, సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి అని చెప్పి అయితే వెళ్ళాము ఏకి. అది కూడా ఈవినింగ్, మార్నింగ్ అంతా కూడా నేను ఏం షూట్ చేయలేదు. జస్ట్ నేను ఏమైతే చేశానో అవే నేను నార్మల్గా అంతా తీసాను. పల్లెటూరులో ఎలా అయితే సంక్రాంతి సంబరాలు చేస్తారో విలేజెస్లో సేమ్ ఇక్కడ కూడా అలానే చేశారు. నేను ఫస్ట్ టైం విలేజెస్లో కూడా ఎలా చేస్తారా అని నాకైతే అనిపించింది. అంత బాగా చేశారు. చాలా చాలా ప్రోగ్రామ్స్ అయ్యాయి, అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి. షూట్ చేశాను కొన్ని నాకు వీలైనంత వరకు అయితే కొన్ని వీడియోస్ అయితే నేను తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామి అది టెంపుల్లా కట్టారు జస్ట్ నార్మల్గా. తర్వాత ఇక్కడ ఎద్దులు ఎగ్జిబిషన్ లోపల ఎంట్రన్స్, ఇది వ్యూ అంతా. లోపలైతే ఎగ్జిబిషన్ చాలా బాగుంది, అది కూడా తీసాను చూడండి. సేమ్ విలేజ్లో ఎలా అయితే ఉంటారో అలానే కట్టారు. ఎద్దుల బండి మీద ఉండడం, థీమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి మంచి ఇల్లులు, గుడిసెల్లాగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా అత్తరిల్లు. ఫస్ట్ టైం అడిగేస్తున్నాను. నేనైతే సరే అది రియల్ నుయ్య అనుకున్నాను. అందరూ కూడా వాటర్ తోడుతుంటే లాస్ట్కి తెలిసింది కిందకి చూస్తే అదేం లేదు, ఖాళీ. పూజ అయితే అవుతుంది. ఈవినింగ్ అయితే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. సింగర్స్ చాలామంది కూడా వచ్చారు ఇక్కడికి. నేను కొన్ని థీమ్స్ దగ్గర అయితే మీ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాను. ఎగ్జిబిషన్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే భయం వేసింది, నేను ఎప్పుడు ఎక్కను. జస్ట్ చూసినంత వరకు చిన్నవి అయితే మా పాపతో అయితే ఆడిపిస్తాను నేను. ఇక్కడైతే పానీపూరి అయితే తీసుకుని అయితే నేను తినేటప్పుడు అయితే నాకు నోరంతా కాలిపోయింది, చాలా వేడిగా ఉంది. పానీపూరి అయితే టేస్ట్ అయితే బాగుంది, బట్ నోరైతే కాలిపోయింది. లాస్ట్ వెళ్ళే మూమెంట్లో అయితే మా ఫ్రెండ్స్ అయితే కనిపించారు. లాస్ట్ వీడియో అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను అంతే. ఆ డే అయితే నేను అదే ఎంజాయ్ చేశాను. ఎక్కడికి ఈసారి అయితే వెళ్ళలేదు, జస్ట్ నేను వెళ్ళిన ప్లేస్కి నేను ఈవినింగ్ అయితే వెళ్ళాను. చాలా బోర్ అనిపించింది ఇయర్ అయితే.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.